ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి రోజు ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనమాట. నా పేరు విజయలక్ష్మి అండి. మా వారి పేరు నారాయణ. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి MCA, చిన్న అమ్మాయి MBA. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి. పెద్ద పాప సింగపూర్లో ఉంటుంది, చిన్న పాప నా దగ్గర ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ పేరు సాయిస్ కిచెన్ విజయ, డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశానండి. ఎంతో ఎమ్మీగా కుదిరిందంట. మా పాప తింటూ కూడా మీకు కాంప్లిమెంట్స్ చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూద్దామా మరి. చికెన్ బిర్యానీ అయిపోయిందండి. దీన్ని ప్లేట్లోకి తీస్తున్నాను. మీకు ఇట్లా లేయర్గా వేసుకున్నారనుకోండి, అసలు దమ్ బిర్యానీ కన్నా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇది. మా వాళ్ళు తిని చెప్తారు. ఇప్పుడు మా పాప జాయిన్ అయింది, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది. వాళ్ళకి ఎంతో ఇష్టం ఇది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి బిర్యానీ చేస్తున్నానో వాళ్ళు మీకు చెప్తారన్నమాట. ఇప్పుడు ఎంతో అందంగా ప్రిపేర్ అయిన చికెన్ బిర్యానీ అండి. మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది. నిమ్మకాయ పిండుకొని గ్రేవీలా కలుపుకొని ఉక్కులకాయ ముక్క, చికెన్ ముక్క, ఇలా చికెన్ ముక్క తీసుకొని గట్టిగా మాట్లాడు, వినిపించట్లేదు. సూపర్ ఉంది. నా కెమెరా ముందు షై, దానికి కెమెరా ముందు రావడానికి షై అంట. సూపర్ ఉంది. చిన్నప్పటి నుంచి ఇదే టేస్ట్. నిద్దట్లో కూడా ఇదే టేస్ట్ వస్తుంది ఈరోజు పడుకుంటే. ఎలా కుదిరింది? సూపర్గా ఉంది. బాగుందా? ఎప్పుడు మాది మమ్మీ టేస్ట్. మనం ఎంత వండుకొని తిన్నా మమ్మీ చేస్తే ఆ టేస్టే వేరే. మొత్తం ముక్క కూడా ఎంత బాగా. నేను అసలు వాటర్ వేయలేదు, పెరుగులోనే అంతా మొత్తం. దాదాపు ఇది ఒక 30 years నుంచి చేస్తున్నానండి ఈ బిర్యానీ. ఈ ముక్క చూసారా ఎంత బాగుందో, ఉప్పు కారం అన్ని పట్టి గిరిగా వేసుకుంటారా, కరిగిపోతుంది ముక్క కూడా. నువ్వు ఫేస్ చూపిస్తా బాగుండేది, ఫేస్ చూపించనంటున్నావు కదా. నాకు కెమెరా ముందు షై అంటే అవి కూడా తింటూ నేను అసలు చూపింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ బిర్యానీ అంతా ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో మీకు అంతా చూపిస్తాను. ఓకే అండి, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ చికెన్ బిర్యానీలోకి ఒక 1.5 kg చికెన్, హోల్ గరం మసాలా, మరాఠీ మొగ్గ, అనస్ పువ్వు, ఇది ఫ్లేవరు, గడ్డి పువ్వు, లవంగాలు ఒక 5-6 లవంగాలు, ఇవి తోక మిరియాలు, ఇవి లవంగాలు, ఇలాచి. నెక్స్ట్ మనకి దీంట్లోకి ఈ పెద్దవి ఇలాచి అండి. ఇది బిర్యానీ ఇలాచి అంటారు. దీన్ని చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో మ్యారినేట్ చేసుకుని, ధనియాల పొడి, కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, సాజీరా అన్నీ ఇందులో ఈ చికెన్ వేసేసుకుని నేను తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని. పసుపు ఒక 1/2 teaspoon పసుపు, సాల్ట్,
ఈ హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి దీంట్లో. సాజీరా ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. సాజీరా వేసుకున్నాక ఈ ధనియాల పొడి, కారం, కారము ఒక 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి కారం. దీంట్లో పెరుగు ఒక 200 గ్రామ్స్ పెరుగు, ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసేసుకోవాలి. దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా రెండు కలిపేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా. బాగా రెండు కట్టలు, ఒక కట్టది ఒక కట్ట ఇది బాగా కలుపుకొని మొత్తం ఇవన్నీ ఇట్లా దీంట్లో మ్యాష్ చేసేసుకుని మనం ఒక 2 అవర్స్ నాననివ్వాలండి. ఇట్లా బాగా నేను నిన్ననే తీసుకొచ్చి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. దీన్ని బాగా పట్టాలి. బాగా మసాలా అంతా బాగా పట్టేటట్టుగా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇది బాగా ఈ చికెన్కి ఇట్లా మొత్తం మసాలా ఇలాగ మొత్తం పట్టాలి. పట్టి ఒక 1.5 అవర్ అయినా అట్లీస్ట్ ఒక 2 అవర్స్. మనం రాత్రి చేసుకుంటామంటే పొద్దుట పెరుగులో నానబెట్టేసుకోవాలి మసాలా అంతా వేసుకొని. పొద్దుట చేసుకుంటాము అంటే ఇంకా పగలు లేచిన వెంటనే నానబెట్టుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి, ఎందుకంటే ఇప్పుడే నాకు చాలా ఇదైపోయింది. ఇదంతా నానబెట్టి ఒక 2-3 అవర్స్ బయట ఉంచేస్తాను అలాగా. మనము ఇది బిర్యానీ రైస్ ఒక 1/2 కేజీ రైస్ వేసుకోవాలి. 2 గ్లాసెస్, 1 గ్లాస్ ముందు పోసాను, తర్వాత 2 గ్లాస్, సరిగ్గా 1/2 కేజీకి 1/2 కేజీ రైస్. అంటే మనం ఇది మనకి క్వాంటిటీ రైస్ ఎక్కువ అవుతుంది, కర్రీ తక్కువ అయిపోతుంది కదండి. అందుకనేసి మనం కొంచెం దీన్ని రైస్ తక్కువే పెడతాను నేను. ఈ రైస్ ఇట్లా వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల మనం ఎసరికి ప్రిపేర్ చేసుకుందాం. ఎసరికి ఇట్లా ఒక గిన్నె పెట్టుకుని, గిన్నెలో ఒక 2-3 లీటర్స్, అంటే మనం ఎసరు వంపేసుకుంటాం నీళ్ళు, మనకి అన్నం ఉడికేటట్టుగా నీళ్లు పెట్టుకోవాలి. స్టవ్ అంటించుకుని దీని మీద ఈ హోల్ గరం మసాలా ఈ రైసర్లో కూడా వేసుకోవాలండి. మనం ఈ సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ, మరాఠీ మొగ్గ, సాజీరా 1 టీ స్పూన్ సాజీరా, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. ఇది మనకి హోటల్లో బిర్యానీ కన్నా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా వస్తుంది ఇది. దీంట్లో మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ ఇదేం ఉండదు సాల్ట్ దీంట్లో,
రైస్కి పడుతుంది అంతే కొంచెం, కానీ మనకి వంపేసుకుంటాం కదా, కర్రీలో వేసుకుంటాం కదా సాల్ట్. మళ్ళీ కర్రీ విడిగా వండుతాను, ఇది విడిగా. ఇది మరగనివ్వాలి మనం బాగా. నీళ్ళు మరిగాక బియ్యం వేసుకుని మనం ఇది చేసుకోవాలి. మనం ఈ ఎసరు గిన్నెని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇలాగా 4 వేసేసుకుందాం. కర్రీకి బాండీ పెట్టుకుని అలా పక్క స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది. ఇలాగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఈ మ్యారినేట్ అయిన చికెన్లో మనం ఒక గుడ్డు కూడా కొట్టుకుని కలుపుకొని వేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక ఎగ్, చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ బిర్యానీ. ఇట్లా బాగా 1 గంట 2 గంటలు నానిన తర్వాత ఇది మనకి బాగా చికెన్లో మనం వండుకునే ముందు ఉల్లిపాయలు వేగే లోపల మళ్ళీ ఎగ్ కూడా కొట్టుకుంటే ఎగ్ కూడా బాగా పట్టి ఈ మసాలా అంతా. ఎగ్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, ఇంకా చికెన్ని వండేసుకోవాలి. లాస్ట్లో కలుపుకుని ఎగ్ మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ సన్నగా చీలికల్లా కోసుకోవాలి. బాగా ఇట్లా చీలికల్లా కోసుకుని ఇవి బాగా వేగాలి. ఆనియన్స్ సన్నగా ఇలా చీరకల్లా కోసుకోవాలి. వీటిని కోసుకుని ఇవి బాగా వేగేంత వరకు మనం వీటిని చేసుకోవాలి. ఎర్రగా వేగాలి. ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా వేగాలి. ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగే లోపల మనకి అవతల స్టవ్ మీద పెట్టుకున్నాం ఆ రైస్ వాటర్ బాగా మరుగుతున్నాయి. అందులో రైస్ వేసేసుకుందాం. ఓకే, ఇందులో ఇప్పుడు మనం రైస్ వేసేసుకొని ఈ రైస్ వేసుకున్నాక
బాగా కలుపుకోవాలి దీన్ని. మెత్తగా అవ్వకుండా చూసుకోవాలండి రైస్ మటుకు. మనకి ఒక స్టవ్ మీద రైస్ ఉడుకుతుంది, ఒక స్టవ్ మీద ఏమో ఆనియన్స్ వేగుతున్నాయి. ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసినాయి. కలర్ బాగా వచ్చేసినాయి ఆనియన్స్. రైస్ ఒక స్టవ్ మీద ఉడుకుతుంది, ఒక స్టవ్ మీద ఆనియన్స్ కర్రీకి వేగుతున్నాయి. ద సేమ్ టైం రెండు మనకి రైస్ బిర్యానీ కర్రీ. ఇట్లా మొత్తం చికెన్ వేసేసుకుని దీంట్లో ఇంక వాటర్ యాడ్ చేయనండి నేను అస్సలు. పెరుగు దగ్గర ఒక 1/2 లీటర్ పెరుగు పైన వేసాం కదా మనం. బిర్యానీ ముక్కలు పెద్దగా ఇట్లా కొట్టించుకోవాలి బాగా. మొత్తం ఈ మసాలా అంతా కూడా ఇట్లా చేతితో తీసేసుకుని, అసలు ఈ గిన్నె కడిగిన నీళ్ళు కూడా వేయను నేను ఇంక ఇందులో. అసలు వాటర్ వేయకుండా ఈ కర్రీ మనం చేసుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీని ఇట్లా మనం మొత్తం ఇట్లా చేసుకుని దీన్ని ఇచ్చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకుందాం. అది రైస్ మొత్తం ఉడుకుతుంది. ఉడుకుతున్న తర్వాత మనం దాన్ని ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో పంపేసుకోవాలి. రైస్ కర్రీ ఓకే. నేను ఇప్పుడు రెండు పక్కనే పెట్టాను, ఎందుకంటే చివరికి నాకు కలుపుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇది ఇట్లా మొత్తం మనకి రైస్ అవ్వాలి. ఓకే, కొంచెం అవ్వాలి రైస్. మళ్ళీ కర్రీ అయిన తర్వాత రైస్లో పెడతాం మళ్ళీ మనం. ఓకే అండి, రైస్ అయిపోయింది. దీన్ని ఒక చిల్లుల గిన్నెలోకి మనము కొంచెం అవ్వాలి. రైస్ ఏం కావాలి, బియ్యంలో ఉన్నాయి. మీ దగ్గర ఇలాంటి చిల్లుల గిన్నె ఉంటే ఇందులో వంపుకోవచ్చు, లేకపోతే మూత పెట్టుకుని వంపుకోగలిగే ఓపిక ఉంటే వంపుకోవచ్చు. నేను ఇంతకుముందు చేసేదాన్ని అలాగా. ఇప్పుడు మనకి కొంచెం ఈ గిన్నె సరిగ్గా మనకి మూత సరిగ్గా లేదు, అందుకనేసి నేను ఈ గిన్నెలో వంపుతున్నాను. ఓకే అండి, ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె తీసుకెళ్ళి వంపేసి రైస్ తీసుకొచ్చి ఆ రైస్ అట్లా వంపేసుకుని గిన్నెలో పెట్టుకుని కర్రీ అయిన తర్వాత, ఇది లేయర్ బిర్యానీ అండి. రైస్ ఒక పొర, కర్రీ, తర్వాత రైస్, తర్వాత కర్రీ అట్లా వేస్తాను అనమాట. కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దాం.
కర్రీ అయితే సిమ్లోనే ఉడకాలండి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ మనం హైలో పెట్టుకున్నాం, తర్వాత సిమ్లోనే ఇది ఉడకాలి. ఎందుకంటే మనకి ఇది బిర్యానీ కదా, కొంచెం మనకి వాటర్ వేయము, పెరుగుతోటే ఇది మొత్తం మనకి ఉడకాలి. ఇంకా అవ్వాలండి, కర్రీ బాగా అవ్వాలి. ఒక 10 మినిట్స్ అన్న ఉడక. ఓకే అండి, చికెన్ ఇంకా 2 మినిట్స్ అయిపోవచ్చింది. 2 మినిట్స్ ఆగి దీన్ని ఆఫ్ చేసుకుని మనము బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. ఓకే అండి, ఇది అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం ఓకే అండి, మనము ఒక లేయరు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ ఇట్లా పొడి పొడిగా రావాలి, కొంచెం మెత్తగా రావద్దు అసలు రైస్. మళ్ళీ మనము కర్రీ మనం ఎంత ఎక్కువ చేసుకుంటే అన్ని లేయర్స్ వేసుకోవాలన్నమాట. నేను చేసే క్వాంటిటీకి నాకు 2 లేయర్స్ అయితే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లో. మనం పీసెస్ పెద్దగా పట్టించుకున్నాం అనుకోండి, ఇట్లా చక్కగా మనకి కనిపిస్తాయి అన్నమాట. కర్రీ కూడా మనకి అంతా ఇట్లా సరిపోతుంది మనకి ఈ క్వాంటిటీకి. అంతే. 3 లేయర్స్ రైస్. ఫస్ట్ లేయర్ రైస్, నెక్స్ట్ లేయర్ కర్రీ, మళ్ళీ రైస్, మళ్ళీ కర్రీ, లాస్ట్లో ఫస్ట్ లాస్ట్ మనకి రైస్ వస్తుంది అన్నమాట. ఇట్లా వేసుకుని దీనిపైన మనం కొన్ని ఉల్లికాడలు ఇట్లా స్ప్రింకిల్ చేసుకుని, కొంచెం కొత్తిమీర ఇట్లా స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ స్టవ్ అంటించుకుని, ఒక్క నిమిషం మీకు ఓకే అండి, ఇది ఇలా ఉంది కదా. దీంట్లో మనం ఇట్లా మధ్యలో హోల్స్ చేసుకోవాలి. చేసుకుని ఒక మధ్యలో ఒక హోలు, చుట్టూ ఒక 4-5 హోల్స్ ఇట్లా చేసుకుని ఈ స్పూన్ ఇట్లాగే ఉంచుకోవాలి. ఉంచుకుని గీ వేసుకోవాలి దీంట్లో. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మా పిల్లలందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది చాలా ఇష్టం ఈ బిర్యానీ. ఎస్పెషల్లీ మా చిన్న అమ్మాయి కంట ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది. చెప్పునానా, ఎంత ఇష్టం ఈ బిర్యానీ నీకు? చిన్నప్పటి నుంచి చేస్తున్నావు, చాలా ఇష్టం. అక్కడికి మా మమ్మీ దగ్గర నేర్చుకొని మా ఇన్లాస్కి చేస్తే మా ఇన్లాస్ కూడా ఫ్యాన్ దీనికి. ఆఫీస్ నుంచి వస్తూ మమ్మీ ఏమైనా ఉన్నాయా ఇంట్లో తినటానికి అని అడిగితే వచ్చేటప్పటికి రెడీగా ఉంచాలి అనేసి చేశానండి. ఓకే, దీనిపైన మనం ఇది సిమ్లోనే ఉంచుకోవాలి. ఇంక మనం టెన్ మినిట్స్ ఉంచాలి. ఈ కవర్ ఇట్లా పెట్టుకోవాలి. గాలి, అందుకే నేను ఇది తీసుకున్నాను అనమాట. అస్సలు గాలి పోకూడదు మనకి. ఇట్లా ఈ మూత అంతా గట్టిగా ఇట్లా ఉండాలి. ఎస్పెషల్లీ ఇది బిర్యానీ గిన్నె అనమాట మా ఫ్యామిలీకి. ఒకవేళ మీరు దబరా గిన్నెలో పెట్టుకుంటే సిల్వర్ ఫాయిల్తో ర్యాప్ చేసుకోవచ్చు, మీకు దమ్ బాగా వస్తుంది.
ఇవాళ మా అమ్మాయి కూడా నాతో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట లాస్ట్లో. బట్ నాట్ లీస్ట్ నేను 10 minutes వెయిట్ చేస్తాయి బిర్యానీ తినడానికి. ఓకే అండి, ఇది అయిపోయింది. దీన్ని ఆఫ్ చేస్తున్నాను. కలరు అంత స్ట్రెచ్చరు అంతా చాలా బాగా కుదిరింది. మీకు చూపిస్తాను, ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? నాది సాయిస్ కిచెన్ డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. క్లిక్ చేసిన వెంటనే ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు ముందు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.